బీహార్ రాజధాని 600 బీసీ నాటి పురాతన మూలాలతో కూడిన ఆధునిక నగరం. మౌర్య మరియు గుప్త సామ్రాజ్యాల పాలనలో పాట్నా, అప్పుడు పాటలీపుత్ర అని పిలుస్తారు. ఇది ఆసియాలోని గొప్ప నగరాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. కానీ నేడు ఇది రద్దీగా ఉండే పట్టణ విస్తరణ, గంగానది ఒడ్డున విస్తరించి ఉంది. బ్రిటిష్ వారిచే ఏర్పాటు చేయబడిన పశ్చిమ పాట్నాలో అందమైన భవనాలు మరియు పరిపాలనా భవనాలు ఉన్నాయి. అయితే తూర్పు చివర పాత నగరం, మధ్యయుగ స్మారక చిహ్నాలు, సందడిగా ఉండే బజార్ల చుట్టూ రద్దీగా ఉండే దారులు ఉన్నాయి. దర్గంజ్ యక్షి దక్షిణాన ఉన్న పాట్నా దృశ్యం. గోల్ఘర్ రోజువారీ పాట్నా యొక్క సంతకం మైలురాయి. గోల్ఘర్ అక్షరాల రౌండ్ హౌస్ అన్నమాట. ఒక పెద్ద తేనెటీగను పోలి ఉండే ఒక అసాధారణ గోపురం 1786లో కెప్టెన్ జాన్ గార్స్టిన్చే ఆ రోజుల్లో తరచుగా సంభవించే కరువుల సమయంలో ధాన్యాన్ని నిల్వ చేయడానికి ఒక గోల్ అనేదిని నిర్మించారు. గోల్ఘర్ వాస్తవానికి ఉపయోగించబడలేదు. ఈ నిర్మాణం పునాది వద్ద 125 మీటర్లు అనగా 410 అడుగులు వెడల్పుతో ఉంటుంది మరియు క్రమంగా 29 మీటర్లు అనగా 95 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. 2 బాహ్య మెట్ల కేసులు పైకి ఉంటాయి. గంగ యొక్క నిర్మాణము. దాని వైపుల మార్గం వెంట విశ్రాంతి తీసుకోవడానికి ప్లాట్ఫారములు ఉన్నాయి. ధాన్యాన్ని పైకి లాగి 1,24,285 టన్నుల కెపాసిటీ ఉన్న గోపురం పిట్లోకి పైభాగంలో ఒక రంధ్రం వేయాలి. స్ట్రక్చర్ లోపల ఒక అద్భుతమైన ప్రతిధ్వని వినపడుతుంది. వర్షాకాలంలో గోపురం యొక్క శిఖరం గంగానది యొక్క ఆకట్టుకునే వీక్షణలను అందిస్తుంది. ఈ సీజన్లో 8 కిలోమీటర్ల వెడల్పు వరకు ఉబ్బుతుంది. స్టేట్ మ్యూజియం. కొన్ని విశేషమైన చర్యలు స్టేట్ మ్యూజియంలో ప్రదర్శించబడ్డాయి. వాటిలో మౌర్య శకం బహుశా 3వ శతాబ్దం బీసీ నాటిది. దిదర్గంజ్ యక్షి మహిళా పరిచారిక యొక్క పాలిష్ చేయబడిన రాతి చిత్రం. భారతీయ శిల్పకళ కళాఖండంగా పరిగణించబడుతుంది. ఇతర ముఖ్యాంశాలలో గాంధారన్ శైలిలో బోధిసత్వాల విగ్రహాలు ఉన్నాయి. పాతకాలం 8వ, 12వ శతాబ్దాల నాటిది. కాంస్య మరియు నల్లరాతితో కూడిన అత్యుత్తమ బుద్ధ చిత్రాలు, టెర్రకోట బొమ్మలు, పురాతన బౌద్ధ గ్రంథాలు మరియు టిబెటన్ తంగాస్క్ యొక్క సేకరణ. మ్యూజియంలో 10 మీటర్లు అనగా 49 అడుగులు పొడవైన శిలాజ చెట్టు ట్రంకు ఉంది. ఇది 200 మిలియన్ సంవత్సరాల నాటిదని నమ్ముతారు. 200 మిలియన్ సంవత్సరాలు ఖుదా బక్ష్ లైబ్రరీ. 1900లో స్థాపించబడిన ఈ లైబ్రరీలో అరుదైన పర్షియన్ మరియు అరబిక్ మాన్యుస్క్రిప్ట్ల ప్రసిద్ధ సేకరణ ఉంది. ఇందులో అందమైన ప్రకాశవంతమైన మధ్యయుగ ఖురాన్ల సమూహం మరియు అద్భుతమైన ముఘల్ సూక్ష్మ చిత్రాలు ఉన్నాయి. 11వ శతాబ్దంలో స్పెయిన్లోని కోర్డోబాలోని మూరిష్ విశ్వవిద్యాలయం నుండి తొలగించబడిన సంపుటాలు దీని అరుదైన ప్రదర్శనలు. అయినప్పటికీ వారు భారతదేశానికి ఎలా వెళ్ళారు అనేది ఇప్పటికీ రహస్యంగానే ఉంది. హర్మందిర్ సాహిబ్ రోజువారీ. ఈ చారిత్రాత్మక సిక్కు గురుద్వారా 1662లో ఇక్కడ జన్మించిన ఫైర్ బ్రాండ్ 10వ గురువు గోవింద్ సింగ్ జన్మస్థలం. 4 పవిత్రమైన సిక్కుల పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పరిగణించబడే పాలరాతి దేవాలయము. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.